హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏం పేరు? వేణు. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ మేము ఒక రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము. ఇదంతా రిజర్వాయర్. ఈ రిజర్వాయర్లో ఈ వేణు అంటారు కదా, ఈ అబ్బాయే ఇక్కడ ఇదంతా చూసుకునేది. అండ్ ఈ బోటింగ్స్కి ఏంటంటే 100 రూపీస్ అంట ఇక్కడైతే. అండ్ అడుగుదాము ఒకసారి ఏంటి దీని ప్రత్యేకత. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను చూడండి. ఈ 2 బోట్స్ ఉన్నాయి కదా, ఆ 2 బోట్స్ వచ్చి 100 రూపీస్ అంట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మార్నింగ్ ఇక్కడంట మొత్తం టీ స్టాల్స్ అన్నీ పెట్టున్నారు. ఎక్కడెక్కడి నుంచో జనాలు అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఫోటోషూట్ చేసే లొకేషన్ టైప్ ఇదొకటి, అదొకటి. అండ్ అక్కడ ఒక బోట్ ఉంది, అది అరకు వ్యాలీ కాఫీ ఏంటంటే ఇక్కడ. అండ్ ఇవన్నీ అవే స్టాల్స్ అన్నీ పెడతారు మార్నింగ్ అయితే. అక్కడ పైన కనిపిస్తుందా, అది రోబ్, ఓకేనా. అదంతా రోబ్ రైడింగ్ ఉంటుంది. ఇదంతా పైన చెయ్యని వెళ్ళి ఆడికి వెళ్ళేది ఉంటుంది, ఓకేనా. అది ఒకటి. అండ్ ఇప్పుడు వేణునైతే అడుగు కనుక్కున్నాము ఇక్కడ ఏంటి ఇది ఎప్పటి నుంచి ఉండదు అనేది. ఏను అని అడుగుదాం ఇప్పుడు. వేణు ఇక్కడ ఇల్లు చూసుకునేది ఇది ఎంత? అది టికెట్ ప్రైస్ పర్ పర్సన్ వచ్చేసి 100. 2 బోట్సా? అది అక్కడ ఒకటి ఉంది, అది మీది కదా. ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు? 3 years. మా వేణు వచ్చి 3 years నుంచి ఇక్కడ ఉన్నాడంట. అండ్ 3 years నుంచి ఇదేనా? జనాలు బాగా వస్తున్నారు ఇప్పుడు. పోయినసారితో పోల్చుకుంటే ఈసారి తక్కువ వచ్చినారంట. ఏ రోజు వల్ల దుమ్ము వస్తుందంట దానివల్ల. అంటే అది మేము చెడదంగడానికి మేమే వచ్చాము. అండ్ ఇది బాగా జరుగుతుందా ఈసారి? మార్నింగ్ బాగా జనాలు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. ఇదంతా రోబు ఇవన్నీ చేస్తున్నారు కదా. ఓకే. అండ్ దీని గురించి మీకు తెలిసింది ఏదన్నా చెప్పండి మా వాళ్ళకి. అండ్ ఇది ఎంతవరకు ఒక రౌండ్ వేపిస్తారా? ఏంది ఒక రౌండ్ అంటే ఈ నుంచి ఆ ఎడ్జ్ వరకు, ఆ ఎడ్జ్ వరకు తీసుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాం బోట్. వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఈత రాదు, వాళ్ళు వెళ్తే ఒకవేళ లైఫ్ జాకెట్స్ ఉంటాయి. ఓకే. అంటే మీకు మీ స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ఒకవేళ ఏదైనా మునిగిపోతే మీరు తీసుకుని వచ్చేస్తారా? ఓకే. అండ్ ఫైనల్ ఏంటంటే ఇది. అండ్ వాళ్ళకైతే బోట్స్ అయితే ఇచ్చేస్తారు. ఈ బోట్స్ ఉన్నాయి కదా, ఈ బోట్స్ అదొక్క రౌండ్ మొత్తం తిప్పుకొని వచ్చి ఇలా వస్తారంట. అరౌండ్ దీనికి ఒక్కొక్క పర్సన్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో మీరు రిజర్వాయర్ దగ్గరికి వచ్చి, అంటే ఇది ఎగ్జాక్ట్ ఎక్కడంటే తాజంగి తర్వాత అరౌండ్ ఒక 4 kilometers తర్వాత అయితే ఈ రిజర్వాయర్ అనేది ఉంది, ఓకేనా. అండ్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి స్పాట్. ఎగ్జాక్ట్ ఈ రిజర్వాయర్ ఉంది కదా, ఈ రిజర్వాయర్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో అది అక్కడ ఒకటి ఉన్నాయి. అవి ఉన్నాయి కదా, అవి ఏంటంటే మీకు ఉండడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఫుడ్ కావాలంటే వాళ్ళే చేస్తారు. ఆర్ ఇక్కడ ఎన్ని ఫుడ్ ఇవన్నీ ఇక్కడైనా మీరు అడిగైనా చేయించుకోవచ్చు, ఓకేనా. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే జలకాల ఆట ఆడాలనుకుంటే ఇక్కడికైతే రండి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏరియా ఉంది కదా, ఏరియా వాటర్ అయితే ఇదంతా నడిచి అక్కడికి వెళ్ళి ఫోటోషూట్ చేసుకుంటూ ఉన్నాం. బట్ ఈసారి వాటర్ ఎక్కువ అవడం వల్ల మేము ఏడే ఆగిపోవాల్సింది వచ్చింది, ఎందుకంటే షూ వేసుకున్నాం కదా. సో అందువలన, ఓకేనా. ఇదండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. బోట్ చూడండి, ఇది తొక్కేది, అది తొక్కేది, ఓకేనా. అది ఇదేంటంటే మనం స్టిక్స్ ఇస్తారు, ఆ స్టిక్స్ తెలుసు కదా బోటింగ్ ఎలా చేయాలనేది. అదంతా నేను నేర్పేయాలంటే ఇప్పుడు నేను PhD చేయాలి, ఓకేనా. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇది ఒక మంచి లొకేషను. అండ్ 100 రూపాయలు ఏది మన లైఫ్లో అది చాలా పెద్దది కాదు. బట్ ఏంటంటే ఈ యొక్క క్లైమేట్లో ఎంజాయ్ చేయాలంటే అది చాలా ఎక్కువ, హ్యాపీగా ఫీల్ అయ్యేది చాలా ఎక్కువ కాబట్టి 100 అనేది చాలా తక్కువ, ఓకేనా. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే లైఫ్ హ్యాపీగా ఉన్నప్పుడు ఇలాంటి ఒక లొకేషన్కి వచ్చి ఇంకా హ్యాపీగా ఉండడానికి అయితే ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది, ఓకేనా. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.